స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క మరి వర్ధంతి రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కలిసి టవర్ దగ్గర మరి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎన్టీ రామారావు గారు మకుటం లేని మహారాజు. సినీ పరిశ్రమల్లో కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నా కానీ అవన్నీ వదులుకొని ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా చాలా కష్టాలలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మరి సంక్షేమం అభివృద్ధి వైపే ముందు వరుసలో ఉంది. మొదటి నుంచి అనేక రంగాలలో అన్నగారు మరి అభివృద్ధి చెందడం చేసిండ్రు. తర్వాత ఎన్టీ రామారావు గారు సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకొని ఈ పేదవాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ప్రపంచంలోనే మొట్టమొదటి స్కీము ₹2 కిలో బియ్యం, తర్వాత దోతులు, చీరలు, తర్వాత ఉండడానికి నివాసానికి కనీసం వాళ్ళకొక ఇల్లైనా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరి అప్పుడు పటేల్ పట్వారీలు కూడా చాలా మటుకు రెవెన్యూ డిపార్ట్మెంట్లలో దోసుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి పటవారీ వ్యవస్థను రద్దు చేసి మరి మాండలిక వ్యవస్థను ప్రారంభించినారు. ఇంటి వద్దకే పరిపాలనను చేసినారు. జన్మభూమి పేరు మీద కానీ అనేక రకాల అభివృద్ధి సంక్షేమం మీదనే దృష్టి పెట్టి చేసినటువంటి ఆ మహానుభావుడు మరి ఆనాడు రాజకీయం అంటేనే తెలియనటువంటి వ్యక్తులను ఆ రోజుల్లో రాజకీయాన్ని మొత్తం అందరికీ అవగాహన వచ్చేటట్టు మరి ఆ ప్రకారమే నేడు ఇంటికొక కార్యకర్త కూడా తయారయ్యడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆనాడు ఎన్టీ రామారావు చేసినటువంటి ఒక చైతన్యంతో ముందుకు వచ్చినాయి. మరి భవిష్యత్తులో కూడా మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మరి హైదరాబాద్ను అనేక రంగాలలో అభివృద్ధి చేసినారు. మరి ఆనాడు చంద్రబాబు చేసినటువంటి హైటెక్ సిటీ కానీ తర్వాత రింగ్ రోడ్డు కానీ మిగతా ఏనాడు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం కనబడేటివన్నీ ఆనాడు తెలుగుదేశం పార్టీలనే జరిగినటువంటి నిర్మాణాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు వేసినటువంటి డ్రైనేజీలు, తార్ రోడ్లు, అన్ని రకాల వ్యవసాయ మార్కెట్లు కానీ ఏ రంగం అభివృద్ధి చేసిందంటే మరి ఆనాడు ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేసింది, ముందు వరుసలో నిలబెట్టింది. కాబట్టి రేపు భవిష్యత్తులో మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అవుతారన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. భవిష్యత్తులో తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీని కాపాడాలని అందరూ ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్, బాలకృష్ణ, అభిమానులం మరి తెలుగుదేశం కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక రికార్డు స్థాయిలో 9 నెలల్లోనే అధికారం రావడం జరిగింది. అధికారంలో వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించి మరి రాజకీయంగా ఒక స్థాయిలోకి తీసుకుపోయి మరి అన్న స్థిరస్థాయిగా నిలిచిపోయిండు ప్రజల గుండెల్లో. ఈరోజు ఆయన లేని రోడ్డు దేశ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే కాలంలో 2029లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మేము పనిచేస్తామని దీనికోసం కార్యకర్తలందరూ నడిపించి తెలుగుదేశాన్ని అధికారం తీసుకురావడానికి కృషి చేయాలని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నందమూరి తారక రామారావుకి ఘనమైన నివాళులు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తుంటాం. మరి మహనీయుడు చేసినటువంటి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ పెద్ద ఆయన చేసినటువంటి సేవలు పురస్కరించుకుంటూ ఇంకా ముందు కూడా ప్రభుత్వాలు మారినా రాజకీయ పార్టీలు మారినా ఎంతమంది మారినా కూడా ఎన్టీఆర్ చూపించినటువంటి చొరవతోనే అసెంబ్లీ చేసినటువంటి పథకాలతోనే ఆచారాల్లోనే ముందుకు నడుస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా పునర్నిర్మాణం చేసుకొని మరి బేరేజ్ చేసుకొని రామారావు చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి నిత్యావసర వస్తువులు కానీ కూడు గుడ్డ నీడ అటువంటి పథకాలను కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ముందు పేదలకు జరిపినటువంటి సంక్షేమ పథకాలను కూడా ముందుకు నడిపించాలని చెప్పుకుంటున్నాం. ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నటువంటి ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ కుటుంబాలకి, మీడియా మిత్రులకి, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు జైత్యాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎవరి దగ్గర 25వ ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి గుర్తింపు వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారి
తెలుగు జాతి పరిపాలనా విధానాన్ని తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా దశ దిశలో కూడా ఈనాడు మరి తెలుగువారి కీర్తి మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగు జాతి ఏ విధంగా కష్ట నష్టాలను ఎదుర్కొంటుంది అనేదాన్ని ఒకసారి అన్న ఎన్టీ రామారావు గారు చూసి ఇక్కడ ఉన్న పరిస్థితులని తెలుసుకొని 1982లో మార్చి 29న ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి మరి ప్రజలకు ఏదైనా చేయవలసిన ఆనాడు 83లో ఎన్నికల్లో పోటీ చేసి తెలుగు వారి ప్రజల మన్నన పొంది 83లో మరి అన్న ఎన్టీ రామారావు గారు అఖండ ఘన విజయాన్ని సాధించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల కొరకు ఆనాడు మరి 2 రూపాయల కిలో బియ్యం పథకం కానివ్వండి, ఆనాడు మరి వృద్ధులకు నెలసరి పింఛను కానీ, మరి గృహ నిర్మాణ పథకం కానీ, సింగిల్ విండో వ్యవస్థ కానీ, మాండలిక వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు చేరువై ఉండాలి మరి అనే నియమంతో ఆనాడు ప్రజల వద్దకు తాలూకా వ్యవస్థ రద్దు చేసి ఆనాడు మాండలిక వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పరిపాలన మరి సౌలభ్యాన్ని తీసుకురావడం జరిగింది. అన్న చేసినటువంటి పథకాలను ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పథకాలను ఈనాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీఆర్ ప్రభుత్వం కానీ, ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేటి వరకు ఆనాడు ఈ పథకాలను కూడా కొనసాగిస్తూ అన్న స్ఫూర్తితోనే ఈనాడు పథకాలన్నీ నడుస్తాయన్నది వాస్తవం. మరి హైదరాబాదు నగరానికి కూడా ఆనాడు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడు ట్యాంకు బండు నిర్మాణం చేసి ఆనాడు హైదరాబాద్ నగరానికి కూడా ఒక గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు. జై హింద్, జై తెలుగుదేశం.